నమస్కారం స్నేహితులారా, మీకు తెలుసా కృష్ణా నది ఒడ్డున ఒక చోట 2200 సంవత్సరాల క్రితం భారతదేశంలోనే అతిపెద్ద అత్యంత భవ్యమైన బౌద్ధ స్తూపం ఉండేదని. ఆచార్య నాగార్జునుడు, శాతవాహనులు, ఇక్ష్వాకులు వంటి గొప్ప రాజులు ఈ స్థలాన్ని బౌద్ధ విద్యకు, ధర్మ ప్రచారానికి అంతర్జాతీయ కేంద్రంగా మార్చారని. ఆ చోటేంటో తెలుసా? అది మన తెలుగు గర్వం అమరావతిది. ఈరోజు మనం ఆ అద్భుత చరిత్రను, అమరావతి మహాచైత్య స్తూపం యొక్క ఘనతను, 125 అడుగుల ఎత్తైన ధ్యాన బుద్ధ విగ్రహ విశేషాలను, ఆ నగరాన్ని ఎలా కనుగొన్నారో, ఎలా నాశనం చేశారో, తిరిగి ఎలా పునరుద్ధరించారో ప్రతి వివరం తెలుసుకుందాం. ప్రస్తుత గుంటూరు జిల్లాలో కృష్ణానది దక్షిణ తీరంలో ఉన్న అమరావతి ప్రాచీన కాలంలో ధాన్య కటకం అని పిలువబడేది. కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ నగరం 5వ శతాబ్దానికి చెందినది. అమరావతి నిర్మాణం 3వ శతాబ్దంలో మహారాజు అశోకుడి కాలంలో ప్రారంభమైంది. అశోకుడు తన సామ్రాజ్యం అంతటా 84,000 స్తూపాలు నిర్మించాడు. వాటిలో అమరావతి ఒకటి. కానీ నిజమైన వైభవం శాతవాహన రాజుల పాలనలో వచ్చింది. ముఖ్యంగా వశిష్ఠీపుత్ర పులుమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి రాజులు ఈ స్తూపాన్ని భవ్యంగా అభివృద్ధి చేశారు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి కోసం మహాచైత్యాన్ని విస్తరించి అమరావతిని తన రాజధానిగా మార్చాడు. అతనికి త్రిసముద్ర ఆధిపతి అనే బిరుదు ఉంది. 3 సముద్రాల అధిపతి. మహాచైత్యం 50 మీటర్ల వ్యాసం, 27 మీటర్ల ఎత్తు కలిగి భారతదేశంలోనే అతిపెద్ద స్తూపాలలో ఒకటి. సాంచీ స్తూపం కంటే పెద్దది. స్తూపం మధ్యలో బుద్ధుని అవశేషాలు 5 క్రిస్టల్ పెట్టెల్లో భద్రపరచబడ్డాయి. వాటితో పాటు ముత్యాలు, బంగారు పూలు కూడా ఉంచారు. 4 దిశల్లో నిలబడిన దీర్ఘ చతురస్ర వేదికలు, ప్రతి వేదికపై 5 స్తంభాలు బుద్ధుని జీవితంలోని 5 ముఖ్య సంఘటనలు: జన్మ, మహాత్యాగం, జ్ఞానోదయం, మొదటి ఉపన్యాసం, పరినిర్వాణంకు ప్రతీకలు. లేత ఆకుపచ్చ రంగు సున్నపురాయిపై చెక్కబడిన అద్భుతమైన శిల్పాలు, బుద్ధుని జీవిత కథలు, జాతక కథలు, జంతువుల ఆకృతులు, పూల అలంకరణలు. ఈ శిల్పాలు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనే ప్రత్యేక శైలిని సృష్టించాయి. 2వ శతాబ్దంలో ఆచార్య నాగార్జునుడు అమరావతిలో మహాయాన బౌద్ధ తత్వశాస్త్రాన్ని స్థాపించాడు. అతను భారతదేశంలో నాలంద తర్వాత 2వ విశ్వవిద్యాలయం శ్రీపర్వతంలో నాగార్జున విశ్వవిద్యాలయం స్థాపించాడు. నాగార్జునుడు అమరావతి మహాచైత్యానికి రాతి తోరణాలతో నిర్మించాడు. శ్రీశైలంలో శిలామండపం నిర్మించాడు. అమరావతి అంతర్జాతీయ బౌద్ధ విద్యా కేంద్రంగా మారింది. చైనా, టిబెట్, శ్రీలంక నుంచి భిక్షువులు, విద్యార్థులు వచ్చేవారు. 18వ శతాబ్దం చివరిలో ధాన్యకటకం గ్రామ జమీందారు రాజా వెస్సారెడ్డి నాయుడు కొత్త ఇల్లు కట్టుకోవడానికి రాళ్లు వెతుకుతూ ఒక పెద్ద దిబ్బను కనుగొన్నాడు. అక్కడ అద్భుతమైన సున్నపురాయి స్తంభాలు, శిల్పాలు ఉన్నాయి. అతనికి వాటి చారిత్రక ప్రాముఖ్యత తెలియలేదు. వాటిని తన ఇంటికి, స్థానిక భవనాలకు ఉపయోగించాడు. శతాబ్ది 797 నుంచి 816 వరకు క్రమబద్ధమైన విధ్వంసం జరిగింది. భారతదేశం మొదటి సర్వేయర్ జనరల్ కల్నల్ కోలిన్ మెకంజీ శతాబ్ది 798లో మొదటిసారి ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. 1816లో తిరిగి వచ్చి సర్వే ప్రారంభించాడు. అప్పుడు అమరావతి మహాస్తూపం తిరిగి కనుగొనబడింది. మద్రాసు సివిల్ సర్వీస్ అధికారి సర్ వాల్టర్ ఎల్లియట్ 1845లో త్రవ్వకాలు చేపట్టాడు. అతను 120 శిల్పాలను మద్రాస్ మ్యూజియంకు తరలించాడు. ఈ శిల్పాలను ఎల్లియట్ మార్బుల్స్ అని పిలుస్తారు. ఆ శిల్పాలు లండన్ బ్రిటిష్ మ్యూజియంకు పంపబడ్డాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 17 మ్యూజియంలో అమరావతి శిల్పాలు ఉన్నాయి. అమరావతి శిల్పాలు బుద్ధుని మానవ రూపంలో చూపించిన మొదటి శిల్పాలు. అంతకుముందు బుద్ధుణ్ణి బోధి చెట్టు, పాదచిహ్నాలు, ధర్మచక్రంతో మాత్రమే చూపేవారు. అమరావతి బౌద్ధ వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు 2003లో సామాజిక సంక్షేమ అధికారి రెగుళ్ల మల్లికార్జునరావు ధ్యాన బుద్ధ ప్రాజెక్టు రూపొందించారు. 2015లో పూర్తయింది. ఎత్తు 125 అడుగులు. ప్రపంచంలోని అతిపెద్ద మానవ నిర్మిత నిర్మాణాల్లో ఒకటి. కృష్ణానది ఒడ్డున 4.5 ఎకరాల విస్తీర్ణంలో తూర్పు ముఖంగా ఉంది. భారతదేశం అంతటా 145 బౌద్ధ ప్రాముఖ్య స్థలాల్లోని 50 రకాల శిల్పాల లక్షణాలను కలిపి రూపొందించబడింది. చుట్టూ చిన్న స్తూపాలు, ధర్మచక్రం, ధ్యాన మండపం, 4 ఉదాత్త సత్యాలకు ప్రతీకగా 4 విభాగాలు ఉన్నాయి. అమరావతి భారతదేశ బౌద్ధ చరిత్రలో అతి ముఖ్యమైన స్థలాల్లో ఒకటి అయినప్పటికీ సరైన గుర్తింపు పొందలేదు. కానీ ఇది మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యుల పాలనలో 1500 సంవత్సరాల పాటు అభివృద్ధి చెందిన మహాకేంద్రం.
స్నేహితులారా, అమరావతి కేవలం ఒక పట్టణం కాదు, అది భారతీయ ఆధ్యాత్మికత, శిల్పకళ, తత్వశాస్త్రానికి ప్రపంచ కేంద్రంగా నిలిచిన మహానగరం. శాతవాహనుల కళాపారంగతం, ఆచార్య నాగార్జునుడి జ్ఞానం, అంతర్జాతీయ విద్యార్థుల సమాగమం ఇవన్నీ కలిసి అమరావతిని తూర్పు నాలందాగా మార్చాయి. దురదృష్టవశాత్తు మన అజ్ఞానం, విదేశీయుల దోపిడీ వల్ల ఆ గొప్ప నిర్మాణం చెదిరిపోయింది. మన శిల్పాలు లండన్, చెన్నై మ్యూజియంలో బందీలుగా ఉన్నాయి. కానీ ధ్యాన బుద్ధ విగ్రహం నిర్మాణంతో, పర్యాటక అభివృద్ధితో ఆ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నాం. మీరు అమరావతిని సందర్శించినప్పుడు ఒక 125 అడుగుల ధ్యాన బుద్ధుడి సమక్షంలో నిలబడి 2200 సంవత్సరాల చరిత్రను అనుభవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అద్భుత చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోలో.